నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 17, 18 వార్డుల్లో ఆయన పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఈరోజు 16, 17 వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఫామ్ 6, 7, 8 అంతేకాకుండా 2002 అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో 2022, 24 ఓటర్ లిస్టుని రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ ఆఫ్ ఓటర్స్ కానీ, రిమూవల్ కానీ, డెత్లు కానీ ఇట్లాంటివన్నీ ఉంటే ఆధార్ కార్డు కానీ, లేకపోతే అదేవిధంగా 11 రకాలుగా ఏవైతే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించినాయో ఆ సూచన చేసిన ప్రకారంగా ఐడెంటిఫికేషన్తో పాటు మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం. మనందరం కూడా ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా ఓటుని చేర్చుకుంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం. నువ్వు ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉండాలో, ఎవరు నీకు మంచి వ్యక్తో నిర్ణయించుకునే అధికారం ఓటు వేసే వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినా, మన వాస్తవాన్ని చూసినా కూడా మనకు అనిపించే అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధానంలో ఓటు అనే పవిత్రమైన అంశంగా భావించి ఆ పవిత్రమైన ఓటుని వినియోగించుకునేలాగా నువ్వు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు తెలియజెప్పి, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు ప్రపంచంలో. వాట్ ఎవర్ ది ఇండియా ఈజ్ హ్యావింగ్, వేర్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ ద డెమోక్రసీ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి అంశాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన ఓటుని వినియోగించుకోవటం, ఓటుని నమోదు చేసుకోవటం, ఓటుని వేయటం కూడా అవసరమైనప్పుడు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా నువ్వు సరైన సమాజానికి న్యాయం జరిగేలాగా చూసుకోగలిగిన శక్తి కలిగినటువంటి ఆ ఓటుకి అలాంటి పవిత్రత ఉంది అనే భావన. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోండి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యువకులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కాల్చిన బాణాసంచా సమీపంలోని ఇంటి పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని బీసీ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి అత్తోట దీప్తి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో సైడ్ డ్రైన్ల లేమి, ఆక్రమణల కారణంగా పరిశుభ్రత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణల వల్ల వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించిన అనంతరం సైడ్ డ్రైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, అందరి భాగస్వామ్యంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పైకి వెళ్ళాలి మేడం, బండి వర్షాకాలం రాబోయేది రేపు రమ్మని ఆ సిల్లర్ ఏముంది. లేదు కదా అమ్మయ్య, ఇప్పుడు బాగా ఇబ్బంది లేదు. ఆ జామకాయ వస్తూ మళ్ళీ తర్వాత కొంచెం కట్టుకోండి. కడదాం గబ్బు కడుతుంది. చేయించమా మరి రేపు మళ్ళీ ఇక్కడ బగలు కొట్టారు, ఇది బగలు కొట్టారు మళ్ళీ ఇబ్బంది. రెండు వైపులా కూడా ఒకసారి సైడ్ ఉంది తప్పక మనం ఒక సైడే చేసామనుకో వాళ్ళకెట్టా కనెక్టివిటీ దాన్ని మొత్తం ఒక స్కెచ్ లాగి కలర్ సపరేట్ కలర్ చూపించు. కాలం ఎక్కడన్నా వేయించుకుని ఏర్పాటు చేద్దాం, సరేనా? నేను వేయించి పెడతాను, నీకెందుకు? నీకు ఎక్కడో ప్లేస్ చూసుకొని ఆ పాక నేను వేయించి పెడతాను, ఆ డబ్బులు వేయించి పెడతా. కానీ మళ్ళీ అదే చెప్తాను, నేను వేయించి పెడతా ఎక్కడో చోట చూసుకొని. ఏం మందు తాగుతున్నారు, ఏం జరుగుతుంది ఏం చెప్తానండి, నాకు తెలియదు అంటావా? ఇంకా అవి మాట్లాడితే మళ్ళీ చాలా వదిలే, మాకు అన్ని తెలియకుండా ఏం లేదు. ఎవరో ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చి తాగుతారు ఇక్కడ? అవును, అందుకనే ఇది తీసేయాలి, అందుకని తీసేయాలి. కొలకలూరు గ్రామంలో లాస్ట్ వన్ వీక్ నుంచి సైడ్ డ్రైన్స్ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు R&B రోడ్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఒక 10-15 సంవత్సరాల క్రితం పూడికలు తీశారంట. తర్వాత కూడా 1-2 సార్లు తీశారు, కానీ అది టెంపరీగా పైపైన తీయడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. మాకు చాలా గ్రీవియన్సెస్ వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్. నీళ్ళన్నీ మునిగిపోతుంది, బీసీ కాలనీ అంతా మునిగిపోతుంది అన్నప్పుడు మేము మోటార్స్ పెట్టి వాటిని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేక ఒక్కొక్కసారి మోటార్ పెడితే 7 నుంచి 8 గంటలు కూడా మేము మోటార్ పెట్టి డబ్బులు వెచ్చించి తీస్తూ ఉన్న పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొన్న మినిస్టర్ గారు ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం డ్రైన్స్ అవన్నీ తీయించండి, దానికి తోడు రోడ్ల పక్కన చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రైన్స్ మీద మొత్తము నిర్మాణాలు చేసేసి ఉన్నారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసేసి ఉన్నారు. దాని మూలంగా వాటర్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి తీయించమని అడిగినప్పుడు మినిస్టర్ గారు వెంటనే కొలకలూరుకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నాకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఒక లాస్ట్ 1 week నుంచి కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. 1-2 చోట్ల కొంచెం రెసిస్ట్ చేశారు, అందుకని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడాను తహసీల్దార్ గారి సహకారంతో తీయించడం జరిగింది. అండ్ ఈ బీసీ కాలనీలో ఇది 6th లైన్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అసలు సైడ్ డ్రైన్స్ అనేదే లేదు. ఇళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వచ్చేసి ఆక్యుపై చేశారు. ఎవరింటి ముందు వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంటి ముందే ఉండి పాచి అదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు కొలకలూరు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న ఈ సైడ్ డ్రైన్ల విషయంలో ఎండిఓ గారు రిక్వెస్ట్ చేస్తే నేను మా రెవెన్యూ టీము మా సర్వేయర్ని తీసుకొని వచ్చాం.
మరి అందరితో మాట్లాడాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విల్లింగే, ఎవరు కూడా ఏం రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే సైడ్ డ్రైన్ కావాలి అనేది. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ వర్షాకాలం వస్తే బీసీ కాలనీ మునిగిపోవడం, చాలా ఇబ్బంది పడ్డం. గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రత్యేకంగా మొన్న కూడా ఒక ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ కాలనీకి మంచి సదుపాయం కల్పించాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎంకరేజ్మెంట్ ఉంటే తీసేసి హడావిడి చేయాలని కాదు. నేను మా సిబ్బందికి కూడా ఏమి చెప్తున్నానంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏ మెటీరియల్ పాడవకుండా. ఇప్పుడు ఇందాక అక్కడ మీరు చూస్తే ఒక చిన్న పాక ఉంది, ఆ పాకాని ఏదో దౌర్జన్యంగా పడేసి అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు. మా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ చిన్న బొంగు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసి చక్కగా అప్పచెప్పండి. సైడ్ డ్రైన్స్ చేస్తే మీ ఊరు బాగుంటుంది. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటురోగాలకు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. తెనాలి మండలంలో రైతులకు యూరియా, డిఏపి ఎరువులు ఇకపై ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువులను సాధారణ విధానంలో పొందవచ్చని అన్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా రైతులు ఆర్ఎస్కేలు, సహకార సంఘాలు లేదా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో ఎక్కడైనా ఎరువులు పొందవచ్చని చెప్పారు. ఎరువులు తీసుకునే ముందు రైతుల వివరాలను ఆన్లైన్లో పరిశీలించి అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రైతన్న వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించి ఆకాంక్షించారు చేయాలని రైతులకు ఎరువులు వినియోగించి ఆకాంక్షించారు. ఎరువులు వినియోగించి ఆకాంక్షించారు. ఎరువులు వినియోగించి ఆకాంక్షించారు. 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 ఆకాంక్షించారు.
తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆర్డీఓ శ్రీరమణి పర్యటించారు. గ్రామ హై స్కూల్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీ ఓపీ వివరాలు, రోగులకు అందుతున్న చికిత్సలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.